హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకుందాం మష్రూమ్ పలావ్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దీన్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పలావ్ చేసుకుంటున్నామండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెము నెయ్యి యాడ్ చేసుకుందాము. పూర్తిగా నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త వేడవ్వనిద్దాం. ముందు ఇది వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను షాజీరా యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 2 చెక్క, కొంచెం జాజి పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మెంతి కూర యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక 4 సన్నగా కట్ చేసిన మిర్చీలు వేసుకున్నాము. కావాలనుకుంటే మిర్చి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొంచెము సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ ఇప్పుడే వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. అలాగే కొంచెము పుదీనా వేసుకుందాము. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర. ఈ రెండింటిని చక్కగా కలుపుకుందాము. ఒక్క 2 నిమిషాలు దీనిపైన మూత పెట్టుకొని ఉంచుకుందామండి. అప్పుడు కాస్త మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇది చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనము చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాము. మరి ఎక్కువ కాదు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, అది మన ఇష్టం అండి. అలాగే దీంట్లో ఇప్పుడు సన్నగా తగ్గి పెట్టుకున్న ఒక 3 టమాటాలు వేసుకున్నానండి. ఇవి కాస్త మగ్గిపోవాలి. దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాము. అలాగే దీంట్లో మనము ఒక చిన్న కప్పు బఠానీలు యాడ్ చేసుకుందామండి. నచ్చని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇవి కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనము చక్కగా ఉడికిపోయింది కదండి. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం గరం మసాలా వేసుకున్నాం కదా, ఇందులో చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్స్ వేసుకుందామండి. మష్రూమ్స్ ఎప్పుడు కానీ వండుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు కట్ చేసుకోవాలి. మరీ లేట్గా కట్ చేసుకున్నామంటే నల్లగా అయిపోతాయి. జస్ట్ ఇంకా వేసుకుంటామని ఒక 10 మినిట్స్ ముందు కట్ చేసుకోవాలండి, సరిపోతుంది. దీన్నంతా ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. దీనికంతా మసాలా చక్కగా పడుతుంది. దీంట్లో ఒక హాఫ్ స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నానండి. ఇది చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. నేను రైసు ముందుగానే నానబెట్టుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను. కప్పుకు కప్పడిన్నర వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో
ఇది కాస్త మరిగాక మనము రైస్ యాడ్ చేసుకుందాం అందులో. అలాగే దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎసరు వచ్చిందండి. దీంట్లో మనము రైస్ వేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసేసుకుందాము. చక్కగా అంతా కలుపుకోవాలండి ఈవెన్గా. ఇప్పుడే ఉప్పు చూసుకోండి, ఒకవేళ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, సరిపోయిందంటే ప్రాబ్లం ఏం లేదు. కలుపుతూ ఉండాలి, లేదు మూత తీసి చూసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. చూడండి, ఇంకొక 10 మినిట్స్ అయితే రైస్ చక్కగా ఉడికిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. రైస్ దగ్గర పడిందండి. ఇప్పుడు దీన్ని మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మనం ఎప్పుడైతే రైస్ వేసుకుంటామో అప్పటి నుంచి హై ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. ఇలా దగ్గర పడ్డాక మనము ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీనిపైన బరువు పెట్టి ఉంచుకుందామండి. దమ్ము కనిద్దాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఇక మూత తీసి చూసుకుందామండి ఉడికిందో లేదో. చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, మీకు తెలియకపోతే రైస్ని ఇలా తీసుకొని జస్ట్ ఇలా అన్నా తెలుస్తుంది. ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది. నా మష్రూమ్ పలావ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.